కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల స్థానిక రెవెన్యూ, మున్సిపల్ సహా ఇతర శాఖల అధికారులు నిర్లక్ష్యంగా, వివక్ష పూరితంగా నడుచుకోవడం, వ్యవహరించడం తగదని, ఇందులో బీసీ రజక మహిళ ఇంటి స్థలానికి సంబంధించి తీవ్ర అన్యాయం చేసి మహిళలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రజా సంఘాల ఐక్యవేదిక నిజ నిర్ధారణ కమిటీ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ నాయకులు, ఎస్సీ, ఎస్టీ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జేవి రమణ, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర నాయకులు కారు ఆంజనేయులు, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ జాతీయ అధ్యక్షులు అవారు మల్లికార్జున, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్, మహాజన్ లిబరేషన్ పార్టీ నాయకులు బందెల ఓభయ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ సమన్వయకర్త షేక్ అమీన్ పీరా తదితరులు అభిప్రాయపడ్డారు. ఇవాళ బద్వేల్ పట్టణ పర్యటనకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో రావడం జరిగింది. బద్వేల్లో మేము వచ్చి పరిశీలించిన తర్వాత మాకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే గనక అధికారుల లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మున్సిపల్, తర్వాత ఫారెస్ట్, ఇట్లా లైన్ డిపార్ట్మెంట్స్ మధ్యన సమన్వయం లేనట్టు స్పష్టంగా కనపడుతుంది. రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ గాలికి ఎత్తేసినట్టు కనపడుతుంది. అధికారులు వచ్చేసి నిబంధనలకు తూట్లు పొడుస్తూ కళ్ళ ముందర దొంగలు వచ్చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఎంక్రోచ్ చేసి ఆక్రమించి కట్టుకుంటున్నా కూడా వాళ్ళ పక్కకెళ్ళి పరిశీలించినటువంటి పాపాన పోలేదు. పేదోళ్ళు, అది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎక్కడే కానీ ఇల్లు లేని వాళ్ళు, ఒక మహిళ, రజక మహిళ 2.5 సెంటు కేవలం వాళ్ళకు బద్వేల్లో కానీ ఎక్కడే కానీ ఇంటి నివాస స్థలం లేదు. ఉన్న 2.5 సెంటును కూడా ఎంఆర్ఓ ఏకపక్షంగా 111 రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ ఆమె ఇంటి మీదకి వెళ్ళి సమయం కాని వేళలో, సందర్భం కాని వేళలో ఆమె దగ్గరికి వెళ్ళి ఇల్లు ఖాళీ చేయని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా ఆమె వర్షన్ విన్నాం. ఇక్కడికి వచ్చేసి ఇతనితోటి ఆర్టీఓ తోటి మాట్లాడితే లేదు నేను అట్లేమనలేదు అని చెప్తూ బుకాయిస్తున్నాడు. సో ఏదేమైనా ఇక్కడ స్పష్టంగా మాకు అర్థమవుతున్నది ఏంటంటే అధికారులంతా కూడా కుమ్మక్కైనారు. అధికారులు సమన్వయం లేదు. ఒకవేళ సమన్వయం ఉన్నా కూడా బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, సన్న వర్గాలకు, బీద వర్గాలకు పనిచేసే పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు ఉన్నట్టు లేరు. అందుకోసమనే మేము ఉన్నతాధికారులు ఈ మధ్య బద్వేల్లో జరుగుతున్నటువంటి రెవెన్యూ విషయాలపైన, మున్సిపల్ విషయాలపైన కడప నుండి నిజ నిర్ధారణ కమిటీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు క్షేత్రస్థాయిలో వాళ్ళందరినీ కలవడం జరిగింది. బాధితులందరితోటి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా మన పూసలవాడకు సంబంధించి సాకలామె ఆమె ఇల్లు 8 గంటలకు పోయి మర్యాదగా బయటికి పోయి ఖాళీ చేయాలని చెప్పి గోపురం ఎంఆర్ఓ గారు బెదిరించినట్టుగా ఆమె మా దృష్టికి తీసుకొచ్చింది. ఆ టైంలో నేను లేను అని చెప్పి ఆర్టీఓ గారి దగ్గర తహసీల్దార్ గారు బుకాయిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. ఆధారాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే మాట్లాడగాకండి అని చెప్పి తహసీల్దారు మాట్లాడుతున్నారు. అంటే బాధితులు చెప్పింది నమ్మాలా, బలవంతం చేసినది నమ్మాలా మాకు అర్థం కావటంలా. బాధితురాలు గోడోని ఏడుస్తా ఒక చిన్న పట్ట కింద కాపురం చేస్తా 20 ఏళ్ళ చుట్టూ మేము అందరినీ విచారించేసాం. వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ కాపురం ఉండరు అని. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండరు అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ ఇంటి దగ్గరికి మీరేం తహసీల్దారా లేకపోతే విఆర్ఓనా? మీ ఆఫీస్కి పిలిపించుకుంటే విలేకరులందరూ బయటికి పోండి అని చెప్పి విలేకరుల మీద దౌర్జన్యం చేసి ఆమె మీద దౌర్జన్యం చేసి మళ్ళా రిటర్న్ పూర్వక కంప్లైంట్ చేస్తున్నారు. నా విధులకు ఆటంకం. మరి ఎవరు చెప్పుకోవాలా? మండల తహసీల్దారు అంటే మేజిస్ట్రేటు. ఓ మేజిస్ట్రేట్ దగ్గరికి తన బాధను ఏదో చెప్పుకుంటా, ఏడ్చుకుంటా, మొత్తుకుంటా ఉంటే నువ్వు అంగీకరించకపోతే ఇంకెవరు అంగీకరిస్తారు? రెండోది, మేము ఎన్జిఓ బిట్లలో ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఇక్కడ ఈ బద్వేలు ఆర్డీఓ గారిని, అలాగే గోపవరం తహసీల్దార్ గారిని, బద్వేలు అర్బన్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. బద్వేల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ, భూములకు సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మేము ప్రెస్ ముందర మాట్లాడడం జరుగుతూ ఉంది. బద్వేల్ అంటేనే మొత్తం ఇది కబ్జాలకు ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితిని ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ గారు కానీ, అలాగే ఇంకొక తహసీల్దార్ గారు, వీళ్ళు
వీళ్ళు మొత్తం మున్సిపల్ కమిషనర్ వీళ్ళు మొత్తం దళితులనే టార్గెట్ చేసుకొని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే రాజకీయ పలుకుబడి లేకుండా ఉన్నారో, ఎవరైతే ఆర్థికమైనటువంటి బలం లేకుండా ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి బద్వేల్లో కొనసాగుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రత్యక్షంగా చూశాం కాబట్టి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. ఆ పక్క కోటీశ్వరులు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్లను కూడా కబ్జా చేసి విలాసవంతమైన భవంతులు కట్టుకొని జీవిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఈ గోపవరం తహసీల్దారు అర్ధరాత్రి సమయం కాని సమయంలో, సందర్భం లేని సందర్భంలో ఒక మహిళ నివసిస్తున్నటువంటి, ఒక పేదరాలు నివసిస్తున్నటువంటి ఆ ఇంటికి ఎంక్వైరీ పేరు మీద అర్ధరాత్రి పోవాల్సిన అవసరం నీకేముందని మేము అడుగుతా ఉన్నాం. నీ దగ్గర సిబ్బంది లేరా? విఆర్ఓ లేడా? విఆర్ఏ లేడా? ఇంకొకరు లేరా? నువ్వు పంపిస్తే ఎవరైనా పోతారు కదా. నువ్వే ఎందుకు ఆ టైంలో కారు తీసుకొని ఆ టైంలో నువ్వు ఒక ఒంటరిగా ఉన్నటువంటి మహిళ ఇంటికి నువ్వు పోతున్నావు అనేది ఇక్కడ ఒక అనుమానాస్పదానికి దారి తీస్తా ఉంది. అదే కాదు, ఇంకా నువ్వు ఎవరైనా పోతే కేసులు పెడతాను బెదిరించడం నీ ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఆ తహసీల్దార్ గారిని, ఈ ఆర్డీఓ గారిని చెప్తున్నా, చట్టానికి మీరేమో పెద్దలు కారు, చట్టానికి